కారు పెట్టుకునే పార్కింగ్ ప్లేస్ వాడికి ఉండదు, కానీ కారు మాత్రం వాడికి ఉంటుంది. అవన్నీ రోడ్ల మీదే ఉంటాయి. ఇటున్నాడికి ఉంటుంది, ఇంటాడికి ఉంటుంది. ఆ ఉన్నది 30 గజాల రోడ్లో ఈ 2 కార్లు పెడితే సైకిల్ కూడా పట్టదు. వెళ్ళేటందుకు ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. సరే, ఆ కారు ఏమన్నా డబ్బులు సంపాదించి కొనుక్కున్నాడు. ఇదివరకు కారు డబ్బులు మొత్తం ఇస్తే కానీ కారు ఇంటికి వచ్చేది కాదు. ఇప్పుడేంటి, 0 డౌన్ పేమెంట్ మీరు తీసుకెళ్ళిపోండి చాలు. వాడికి వచ్చేది 40,000 జీతం అయితే వాడికి ఉండే క్రెడిట్ కార్డు వాల్యూ ఎంత, 2 లక్షలు. అంటే సంపాదించే జీతం కంటే 5 రెట్లు వాడు ఖర్చు చేస్తాడు. ఖర్చు కాదమ్మా, వాడు సంకనాకిపోయాడు అన్నమాట. అప్పు కాదు, ఇంక వాడి మనశ్శాంతి లేదు. ఎందుకు, ఇక వాడు దేశం గురించి ఏం ఆలోచిస్తాడు, కుటుంబం గురించి ఏం ఆలోచిస్తాడు, యూట్యూబుల గురించి ఏం ఆలోచిస్తాడు, నీ గురించి ఏం ఆలోచిస్తాడు, మానభంగాల గురించి ఏం ఆలోచిస్తాడు, హత్యల గురించి ఏం ఆలోచిస్తాడు, దోపిడీల గురించి ఏం ఆలోచిస్తాడు, నేను ఓటు ఎవడికి వేయాలో ఏం ఆలోచిస్తాడు. ప్రపంచం ఎవరు రాసుకున్నారు ఈ రాత? ప్రపంచం రాయలా, గ్లోబలైజేషన్ రాయలా, నీకు నువ్వు రాసుకున్నావు, నాకు నేను రాసుకున్నాను. ఎందుకంటే ఈజీ ఆన్ మనీ ఏముందా అనేది జనం వెతుకుతున్నారు. క్రెడిట్ కార్డులే ఒక ఒక 2 నెలలు ఎక్కడైనా ఉద్యోగం చేస్తే ఒక క్రెడిట్ కార్డు వచ్చేస్తుంది, అప్పు దొరికిపోయింది, ఏదైనా చేసేద్దాం మనం. ప్రతి ఒక్కళ్ళు అప్పులు 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 అప్పుల మీద వాళ్ళ దేశం నిండిపోయింది తప్ప ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వచ్చిన ఆదాయంలో సంతృప్తిగా బ్రతికే వాళ్ళు ఎవరు? నేను నిజంగా చెప్తున్నాను కదా, ఇవాళ చూస్తే నాకంటే చిన్న పిల్లలు, నాకంటే ఖరీదైనటువంటి కార్లు వాడుతున్నారు. నాకు అర్థం కాదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి కార్లు, అర్థం కాదు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈజీ ఆన్ మనీ. అంటే ప్రతి ఒక్కడు కూడా విలువలకి తిలోదకాలు ఇచ్చేశాడు. కుటుంబానికి ప్రాముఖ్యత లేదు, విలువ లేదు. అతి భయంకరంగా ఈరోజు నేను వాడికంటే ఎక్కువ బ్రతకాలి అనేటటువంటి ఒక స్థితికి వెళ్ళిపోయాడు. ఇది దీనంతటికీ కారణం ఏంటి అని అంటే, ఏముందండి సమాజం అంతా అలాగే మారిపోయింది అని మాట్లాడతారు. నేను ఒక క్వశ్చన్, ఈ సమాజం ఎవరండి? మనకు అందని పదార్థమా అండి? ఏమన్నా ఆకాశంలో ఉన్నటువంటి చినుక అండి, మనం కంట్రోల్ చేయలేము, అది పడుతుంది అనుకుంటానికి. అది పడినా కూడా గొడుగు అనేటటువంటిది ఒకటి ఉందండి, మనం తడిచిపోకుండా. ఇల్లు అనేటటువంటిది ఒకటి ఉందండి, మనం సురక్షితంగా ఉండడానికి. అలాగే ఎన్ని మనకు ఆకర్షణీయమైనటువంటివి వచ్చినా మన కంట్రోల్ మనకుంది. మన జీవితం మన చేతుల్లో ఉండాలి. ఇవాళ మన జీతం ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? క్రెడిట్ కార్డు ఇచ్చేటటువంటి బ్యాంకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఈఎంఐల చేతుల్లోకి వెళ్ళిపోయింది, కారు కొన్నవాడి షోరూమ్ వాడి చేతుల్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళందరి చేతుల్లోకి మన జీవితం పెట్టేసిన తర్వాత ఇవాళ నాకు నువ్వు ఎటబోతే నాకెందుకు? నీ మీద ఒక కసి, ఎవరి మీద నాకు కసి? నా మీద నాకు కసి లేదు. ఈఎంఐలు ఆడు అమ్మాడబడుతున్నాడు కదా, ఆడి మీద కసి. ఈ ఈఎంఐలు ఎట్టా ఎగ్గొట్టాలి, ఆ ఎపిసోడు ట్రెండ్ అవుతుంది అనమాట. ఎవరైనా లాయరు, అడ్వకేటో, ఇంకెవరన్నాను, ఈఎంఐలు ఈజీగా ఈ విధంగా మీరు ఉపశమనం పొందవచ్చు. మీరు ఏ విధంగా